తెలంగాణ సైడ్ నుంచి లెఫ్ట్ కెనాల్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వము ఇబ్బడిగా పవర్ జనరేషన్ పేరుతో అదేవిధంగా ఎత్తిపోతల పథకాల పేర్లతో రోజు 8 నుంచి 10 టీఎంసీలు డ్రా చేసేస్తే ఎప్పుడు వాటర్ 850 లెవెల్ కానీ 860 లెవెల్ కానీ 870 లెవెల్కి ఎప్పుడు రీచ్ అవుతాయి? ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతాన్ని రైతులకు నీళ్ళు వస్తాయి? మన ప్రాజెక్టులకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సో బేసిక్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం నిర్మించుకుంటే మనం కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా 800 అడుగుల్లోనే రోజుకు 2 టీఎంసీల కెపాసిటీతో మనం 2 టీఎంసీలు మనం ఎత్తిపోయచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుంటాము. మన రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే తెలుగంగ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే కేసీ కెనాల్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే జిఎన్ఎస్ఎస్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనం 800లో పంపింగ్ చేయడం మొదలు పెడతామో, మనం కూడా పంపింగ్ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్కు రావాల్సిన పరిస్థితి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంటుంది.